అవ్వా ఏంద్రా ఇది ఎటువైందే? ఎటువైంది? ఇంట్లోనే పాడైంది. ఇంట్లోనే ఉందా? ఇంట్లోనే పాడైంది, చూడుపో. స్రవంతి, స్రవంతి, ఓ స్రవంతి. ఏంది ఏవో కాకోల కవర్ కవర్ అడుగుతాను. ఏంది? ఓ బుడుగ ముద్దానా? నేను కాకినా? ఏ ఆగవా పాడు. ఏంది నేను బుడుగ ముద్దా లెక్క కనబడతానా నీకు? నువ్వంత చక్కగా ఉన్నట్టు మిడిగుడ్లోడా. ఏందే నేను మిడిగుడ్డోళ్ళ లెక్క కొడుతున్నానే? కంత మీదకి దొరికితే కళ్ళు కింద పడాలి. ఏంద్రా ఈ లొల్లి? ఎప్పుడు ఇదే లొల్లి మీకు? ఏంది కూకున్న కాడ మంచిగానే అడుగుతాను, నన్నేమిటికి అడుగుతాను? నీ కొడుకుని అడుగు. పోయి పోయి వచ్చి గద్దోల నా మీద పడతాడు ఇంట్లుండ దాని మీద. ఏంద్రా సీనా? దానికి ఒప్పుకోలేదు, నీకు ఒప్పుకోలేదు, రోజు వెళ్ళేనా? కాదే అవ్వా, నేను మబ్బులో లేచి పొలం కాడికి అయినా అది లేచిన తర్వాత పొలం కాడికి రావచ్చు కదనే, ఇంట్లోనే ఉంటుంది. ఆగో ఇంట్లుండకపోతే ఏం చేయాలి? నిన్నటి దాకా నాట్లే ఎత్తివి, నీతో నత్తే ఇంట్లో పనంతా ఎవరు చేయాలి? నువ్వు చేస్తావా? చెయ్యి, చేస్తా తెస్తుంది ఆడవాళ్ళు ఎంత గోసపడతారు ఇంటికాడ అనేది. అబ్బ పొల్ల, అబ్బ పొల్ల, ఇంట్లో పని ఈ పొలనే చేస్తుందట. మందిళ్ళ ఆడవాళ్ళు చేసుకుంటలేరా? అది కూడా అవ్వా. అవ్వలకే చెప్పు. అవ్వ మీ అవ్వ కూకుండా కాడ ఒక్క కాన్నే ఉంటది, పోత్రమోడే పోత్రమోడే. మీ అవ్వ పనికి ఏం అసలు కాదు. నువ్వు పోతావు వస్తావు ఆడికిడికి రబ్బు రుబ్బో తిరుగుతావు. నీకు చేసి పెట్టాలి, నీ అవ్వకు చేసి పెట్టాలి. నేను ఒక్కదానే ఉన్నానా మరి? ఎవరు లేరా? పక్క పొట్టోళ్ళు లేరు, వెనక పొట్టోళ్ళు ఎవరు లేరా? వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఆడు పోతేంది చేసి నా రెక్కలన్నీ పోతాయి. చేను కాడ చేసుడే, ఇంటికి వచ్చినాక ఇంటికాడ చేసుడే. పోతా తీయే, నాకు పెట్టలేక నీకు బాగా అట్టని. ఇంకా 4 వదిలైతే వాళ్ళ ఇంటికి పోతా. పో, ఎవరిని బెదిరిస్తావు? నీ సొమ్ము మేమే తింటానవా? వాళ్ళు తింటలేరా? ఏందో పోతా పోతా అని బెదిరిస్తావు. చూస్తాను వరసీనా, నువ్వు ఉండగానే కానీ అంటుంది నీ పెళ్ళం. ఇక నువ్వు లేకముందు ఎన్ని అనాలి? బాబా నువ్వు బాధపడకే, నాకు కొంచెం దాని గురించి నీకు తెలిసిందేనే, నేను చెప్తాను దానికి. ఏం చేయాలి కొడుక, నా రాత మంచిగా లేదు. కోడళ్ళతోటి మాట పడే కాలం వచ్చింది. ఊకే అవ్వా ఊకో, ఎందుకు బాధపడతావు? ఊర్తాడ కనబడతలేదా? అయినా నీకేం చెప్పినా నువ్వు ఎడవైనావు. ఏంది నాకేం చెప్పినావు నువ్వు? గందుకేనేమో నీకు కాలుండదని మీ వాళ్ళు కంతలు కాల్చింది, కంతలు కాల్చింది, కంతలోడా. ఆగు, గట్లెందుకంటున్నావే? పోనల్లమ్మ ఒక పోడ ఎల్లుండి మీ అవ్వత్తందని చెప్పలే, కాలు తెమ్మనిలే, కమ్మగా అండుకొని తిందాం మీ అవ్వచ్చలోపు. అబ్బల్లొట్టకల్లా దానా ముసల్దానికి పిరకడంత ఇష్టానికి గింతీసం పెట్టుకున్నావు కడుపులా. ఓ కంతలోడా, గడి తిరిగేవో గునుక్కోబడుతుంది మెడలంతా నొయ్యంగా. అట్లా కాదే సుజాత, మేక తలకాయ దేవన్నా పోడేలు తలకాయ దేవన్నా అని ఆలోచిస్తున్నదే సుజాత. నేననేది కూడా గదేరా పిల్లి కల్లోడ, చెప్పన పోయి తీసుకురాపో. అబ్బా సుజాత అంటే అంటివి గాని పిల్లి కల్లోడానకే అంటే కంతులోడానే సుజాత, నేనేమనుకోను. మాసాలు గానీ జల్లి పోయి తీసుకురాపో. తీసుకొస్తాను. సీను పోయేస్తారా? పోయిరా అవ్వ. కోడలు పోతాను. పాపో ఇన్ని రోజులు నేనేం పెట్టను దాన్నైతే ఏం అసుకోకనే పోతి. చిన్న కోడల దగ్గరకు రోజు తోడి 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 గొలిచ్చి పెడతాను, కమ్మగా తిను. ఊకే అవ్వా, దాని మాటమే పట్టించుకోకు నువ్వు. నీకు చిన్న కొడుకు అంటే చాలా ప్రేమ. పో. గట్లెందుకు అంటున్నావు రా సీను? నువ్వు సుత నా కొడుకువే కదా. కనబడుతుంది కనబడుతుంది. పెద్ద కొడుకు అంటే ఏ పాటి ప్రేమ ఉన్నదో, పెట్టేటి అన్ని అటు, చిన్న కొడుకు చిన్న కోడలకు మాటలేమో ఇటు. ఎంతో పెట్టినట్టు మేమెంతో తిన్నట్టు. పో ఇక పెడతారు తిను ఆడ. బాగా ప్రేమ ఉన్నట్టు కొడుకు అని చెప్తాను. ఏం లొల్లి పెడతావే? పోయావా పో, పోయేదాంతో ఎందుకే మనకు లొల్లి? పో పోయావా పో. ఇక పోదా ఏందో పో అని సాగదోలుతానవా అవ్వను ఎన్నడు పోనట్టు. పోయావా పో. అవ్వని తోలుతాను. ఏమన్నా ఇచ్చిందని అవ్వ నీకు? ఏం చేయాలి ఇప్పుడు? అన్నిగా ఈ నుంచి చదువుకపోయినా అన్ని చిన్న కొడుకు చిన్న కొడలకు అప్ప చెప్తుంది. స్రవంతి
అది పోనీయే చిన్న కొడుకు తినే బాగుంది తినంతి తిననితి నువ్వు ఎడ్డి మొఖం వేసుకొని చూసుకుంటుండు అవ్వ పెడతా అంటే నువ్వు మనిషివి ఏం చూస్తారా మాట మొఖం వేసుకొని ఇందుకు తప్ప దేనికి పని చేయవు కానీ తమ్ముడు తినని అన్న తినని గండనమ్మో పైరు వచ్చినావా మా ఇల్లమే నెల అయిందా మా ఇల్లు అనే వరకే నెల చెప్పన కడుతుంది ఓ సత్యం మీ అవ్వ వచ్చిందిదా అబ్బా ఇప్పుడు వచ్చిన ఆవే సంచి పట్టుకుంటా అన్న బదిలీ సంచి ఉన్నది ఇంకొక అయ్యి నీ కొడుకేమన్నా దొంగనా బొట్ల సంచి అంటున్నావు నీ బొడ్ల సంచి ఎటు పోదే ఈ సంచి లోపల పెడతా తీసుకో నాకక్క అంత మంచిదేనా ఎప్పుడు వచ్చినా పోషక్క ఇప్పుడే వచ్చిన పోషక్క నీ కొడుకులు మంచిగా చూసుకుంటుర్రా ఏం చెప్పాలి నర్సక్క పెద్ద కోడలో దిక్కు చిన్న కోడలో దిక్కు నరకం చూపిస్తారు నాకు పోషక్క నువ్వు గంత సంపాదించి నీ కొడుకులకే పెడిచి నీ ఆశదానికే గింత కట్టవచ్చే నా ఆశదానికి ఎంత కట్ట రావాలి గట్నే అనిపిస్తుంది నరసక్క మేడి పండు చూస్తే మేలుగుండు దాన్ని పొట్ట ఇప్పి చూస్తే పురుగులుండు నీ కొడుకులే నయ్యం అయితే కానీ నీ కోడళ్ళ మంచిగా చూసుకుంటారా ఏం కోడళ్ళు మంచిగా చూసుకుంటారు కోడళ్ళను కోనెట్లెత్తయ్యా పైసలు ఉంటేనే మంచిగా చూసుకుంటారు పైసలు లేకపోతే మంచిగా చూసుకోరు ఆ కోడలు అంతే ఈ కోడలు అంతే పైసలు ఉంటేనే మంచిగా చూసుకుంటారు పైసలు లేకపోతే రాబందులు లెక్క ఇక్క తింటారు ఆ కోడలు అంతే ఈ కోడలు అంతే ఏం చేయాలని పోతానక్క నా కోడలు ఎదురు చూస్తుంది చిన్న కోడలు ఎదురు చూస్తాను కోళ్ళు పాడవాడ ఈ దీన్నే తిరుగుతానాయి ఈ కోళ్ళకి కత్తారా నీ కావిది కాలు ఇరిగిపోను మత్తు కోళ్ళు తత్తానే ఈ కోడి తత్తలేదు కోళ్ళు పాడగాను ఇక్కడ కోళ్ళు లేవు ఏం లేవు దేన్ని అడ్డం పెట్టి నన్ను తిడతానవే నా పేరు లేకపోతే ఇంక ఇక్కడ ఏమున్నాయి కోళ్ళు లేవు కుక్కలు లేవు దీని మీద అడ్డం పెట్టుకుని దాని మీద అడ్డం పెట్టా ఎందుకు తింటావే తిట్టుకుంటా నానోరు నా ఇష్టం నీకేమైతే నా ముదట్టే తింటా నాన్న నువ్వు నువ్వు వస్తానని కలగలనా చూసిందేమన్నా నిన్ను నన్ను చూసుకుంటానే తింటానా నువ్వు నిన్ను చూసుకున్నది ఇక్కడే బర్రదానా పొట్టి మొక్కదానా బాగా మాట్లాడుతున్నావైతే నాకు కూడా ఉన్నాయి చేతులు ఏమో బాగా గుర్తుగా చంపుతానే బాగా మాట్లాడతాను నాకు లేవా చేతులు నాకు కూడా ఉన్నాయే ఏమో అప్పటి నుంచి చూస్తాను దీని మీద పెట్టి తింటాను నోరు బాగా పో కనబడుతుంది అందుకే నిన్ను చూసి ఏం ఒరలెత్తి మొన్నటి సుంది చూస్తానే కుక్క మీద నక్క మీద పెట్టి ఎటుబడి తడి తిడతాను నీ నోరు ఉందని ఎటుబడి తడి మాట్లాడతావానే కళ్ళ కనబడతా నానే కంతకు తిట్టినప్పుడు నేను ఊకోలేదు సపరేట్గా నువ్వు కూడా తిట్టే ఊకో నేను కనబడేది ఎందుకంటే నేను కనబడినప్పుడు తిట్టుకో నా ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటా నేను ఏమైంది గట్లలో పెట్టుకుంటారు ఏం మాట్లాడతానవయ్యా ఇన్నావా దాని మాటలు కోడి మీద కుక్క మీద నక్క మీద పెట్టి తిడుతుంది ఇష్టం ఉన్నట్టు ఓ అమ్మా ఏంది ఎందుకు తిడుతున్నావు కదా నీ? నా నోరు నా ఇష్టం అని దాన్ని తిట్టలేదు అంటే మేము కనబడతామా పెద్దల చిన్నలో అంటే మీకు అంటే పేరు పెట్టి ఇట్లా అన్నా అది ఇదంటే ఇంటానవా అక్క కాదా ఇది అక్క అయితే అక్క నేను పేరు పెట్టానా నేను ఏదో తిట్టుకుంటాను బియ్యం జరుపుకుంటా ఓ సత్యం గిదేనా నీ పెళ్ళ ప్రీతి ఏంది వాళ్ళే ఏందన్నా నేను ఇట్లా ఎందుకు చూసి ఇంకా పెళ్ళాన్ని ఎటువంటి తిడతారా చిన్నలేదు పెద్ద లేదా అయితే ఇంట్లో ఉండమంటారా పొమ్మంటారా మమ్మల్ని అంటే మేమెట్లా మీ మమ్మల్ని ఉండమంటే అప్పమ్మంటావా ఊకుంటే బాగా అవుతుంది ఏదో చిన్నోళ్ళు తెలియదు ఏదో మా ఆరాలు మా మరిది అని చెప్పి సప్పుడే కుండకపోతే ఎటువంటి అని మాట్లాడుతుంది నీ పెళ్ళావు మేము కూడా గట్లనే ఊకుంటాను ఊకునే కొద్ది ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది నీ పెళ్ళావు అదే అరే సత్య నీకు ఎట్ట కనబడుతున్నావురా మేము నీ పిల్లానికి ఎట్ట కనబడుతుంది రా అదే అక్క కదా అవునా నువ్వు పెద్ద వెళ్ళి ఆపుతావా నువ్వు రెచ్చగొడతావా నేను రెచ్చగొట్టడం లేకపోతున్నా రా ఏమన్నారా నీ పిల్లండి నేను ఒక్క మాట అన్నా అవునా వాళ్ళే బియ్యం జరుపుకుంటే ఇద్దరు అక్కడ మొత్తం చూస్తున్నాము అది కాదు ముసల్మాన్ సొమ్మంతా తిన్నాడు మీరేం తినలే ఇచ్చుడు మంచి మంచి పొలాలేమో నీకు అప్ప చెప్పింది చెడ్డ చెడ్డ పొలాలేమో నాకు అప్ప చెప్పింది సంపాదిస్తారు అదే కష్టం కష్టం చేసి సంపాదించిన భూములు కష్టం చేసిన భూములు కోట్ల రూపాయలు వస్తారు ఎకరానికి ₹1 కోటి 2 కోట్లు 10,000 రూపాయలు వస్తాయి ఎక్కడ వస్తాయి అనుకుంటున్నా
ఎక్స్చేంజ్ చేస్తాం పైసలు. అవునవును, ఎవరు దిగేసుకొని దిగుతారో కనబడతాంది. కంతలోడా ఏమన్నా కంతలోడా అంటే మాత్రం మర్యాద దక్కది. కంతలోడా అంటే నీకు కంతలు వెలుగుతాయి. కొడతావా? కొడతా అవునా పైసలు పక్కనే అన్నాను కూడా కనబడకుండా కొడతా అంటున్నావు నువ్వు. పైసలు దౌడ మీద గుర్తుతే దౌడ పండిన బాడక పైసలు ఎక్కడి అనుకున్నావు? కష్టం చేస్తే అక్కడి పైసలు. అవురా? చెప్పే ఎప్పటికీ లేకపోతే ఇది పట్టుకొచ్చిన దొంగ మగొందని మాటలు మంచిగా రానివ్వు, మేము బాగా ఎక్కువ మాట్లాడతారు. అంటాం బరాబర్ అంటాం. మీరు పెట్టుకోలేదా? నా వింత మరపడతావా? ఆ ముసల్దాన్ సంబంధం మీరే తిన్నారు. మీరు తింటలేరా? మీరు తింటానవా? నా పిల్ల మీద ఏమైనా సొమ్ము కనబడుతుందా నీ దగ్గర? కట్టబడతారా? మీరు అరే చేయించుకుంటారు. ఏమిరా నాయనా నేను అన్ననే నీకు కనబడతానేంద్రా? నీ పిల్ల మాటలు నా మీద కట్టాలా నువ్వు? అయ్యో ఇంకా బతకాలా నీకు? పుణ్య బతకాలా? సత్తుగా! సంతలోనే సత్తు బతకాలా? అన్నే కొట్టొచ్చురా. సుజాత! సత్తుగా! సుజాత! ఆపే! ఆగే సుజాత! ఆగు! చెప్తాను మరి ఇటు పెడతానా? విశ్వడతావురా? ఏమున్నా కానీ ఇంట్లోకి వెళ్ళరా? ఆడేసుకోమో ఇంకా లేదా? అయితే మంచిది. అయితే అదే మొత్తం ఉన్నదంటే ఆటగా మంచిది. కోట్ల రూపాయల సొమ్మానికి మంచిది. రూపాయలు నాకు ఇచ్చినవే మంచి మంచి ప్లాట్లు ఇప్పుడు ఒక్కొక్క గుంటకు 2 లక్షలు 3 లక్షల రూపాయల గుంట పోయేటట్టు ఉన్నది పొలం. అమ్ముకుంటుంది ఏం చేస్తావు? మేము అమ్ముకున్నావా? మీరే అమ్ముకున్నారు. పట్టుకొస్తారా? ఏదనుకుంటే పెద్ద మనుషుల ముందర మాట్లాడుకుందాం. నలుగురిని పిలుచుకొని మన కుల పొలం. వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసి రావుల వీడియో ఎట్లుంది? మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం తప్పనిసరి కొట్టుండ్రి, మర్చిపోకుండ్రి. బాయ్. నాకు కూడా సరిపో.